ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. జై శ్రీరామ్. మనం దేవి భాగవతం చదువుకుంటున్నాము. ద్వితీయ స్కందంలో ఉన్నాము. ఈరోజు మనం చదువుకోబోయే వృత్తాంతం పరీక్షిత్తు వృత్తాంతం. పరీక్షితుడు జాగరూకుడై ధర్మబద్ధంగా 60 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. ఒకనాడు మృగయ వినోదం కోసం అడవికి వెళ్ళాడు. బాణం దెబ్బతిని తప్పించుకు పారిపోతున్న ఒక మృగాన్ని పట్టుకోవడానికి స్వయంగా వెంబడించి బాగా అలసిపోయాడు. ఎండకు గొంతు ఆర్చుకుపోయి దాహంతో పరితపిస్తూ చెట్టు నీడకు చేరుకున్నాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న ఒక మునీంద్రుణ్ణి చూసి మంచినీళ్లు అడిగాడు. మునీంద్రుడు ఉలకలేదు, పలకలేదు. ధ్యాన సమాధిలో ఉన్నాడు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. పక్కనే చచ్చిపడి ఉన్న ఒక సర్పాన్ని ధనురగ్రంతో ఎత్తి తెచ్చి ఆ మునీంద్రుడి మెడలో వేశాడు. అయినా అతడిలో చలనం లేదు. ధ్యానంలోనే ఉన్నాడు. రాజు వెనుతిరిగి హస్తినకు వచ్చేశాడు. ముని బాలకులు కొందరు క్రీడిస్తూ ఆ ప్రాంతానికి వచ్చి మెడలో మృత సర్పంతో ఉన్న మునీంద్రుణ్ణి చూసి పరుగున వెళ్ళి ఆ మునీంద్రుడి కుమారుడికి విన్నపించారు. అతడు మహాతపస్వి. క్రుద్ధుడై కమండలోదకం చేతిలో పోసుకుని శపించాడు. నా తండ్రి మెడలో మృత సర్పాన్ని వేసిన పాపాత్ముణ్ణి నేటికి 7వ రాత్రి తక్షకుడు కాటువేయుగాక. ఈ శాపవార్త మరొక మునిబాలకుడి ద్వారా పరీక్షిత్తుకు చేరింది. శాపం అనివార్యమని గ్రహించి రాజు పెద్దలను మంత్రులను సమావేశపరిచాడు. ఉపాయం చెప్పండని అభ్యర్థించాడు. మృత్యువు అనివార్యమే అయినా సాధ్యమైనంత వరకు తప్పించుకునే ప్రయత్నం చెయ్యాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిభావంతులు ఉపాయాలతోనే కదా ఎవరికైనా కార్యాలు సిద్ధించేది. మంత్రౌషధాల ప్రభావం అపారం. వాటికి సాధ్యం కానిది లేదు. పాము కరచి మరణించిన భార్యను ఒక ముని రక్షించుకుని తన ఆయుర్దాయంలో సగం ఇచ్చి బ్రతికించుకున్నాడని వెనకటికి ఒక కథ విన్నాను. అందుచేత రేపు ఏమి జరుగుతుంది అంటే చెప్పలేం. చనిపోతారనుకున్న వారు బతకవచ్చు. అంత మాత్రాన దైవం మీదనే భారం పెట్టి కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. సర్వసంగ పరిత్యాగులమన్న యతీశ్వరులే భిక్ష కోసం ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఏ ప్రయత్నమూ లేకుండా కూర్చోవడం లేదు. ఎవరైనా తమంత తాము పిలిచి భోజనం వడ్డించినా, మరో విధంగా పండో కాయో చేతికి వచ్చినా నోటిలో వేసుకునే పాటి ప్రయత్నమన్నా చెయ్యాలి గదా. ఎవరైనా మన కోసం తిని పెడతారా? లేక పదార్థం తనంత తానే పొట్టలోకి ప్రవేశిస్తుందా? అందుచేత కార్యం సిద్ధించే వరకు ప్రయత్నం చెయ్యవలసిందే. అప్పటికీ సిద్ధించకపోతే దైవం అనుకూలించలేదని మనస్సును ఊరడించుకోవాలి. ఈ ప్రసంగం విన్న మంత్రులు పరీక్షిత్తుకు ఉపాయమైతే చెప్పలేదు గాని అర్ధాయుర్దాయమిచ్చి భార్యను రక్షించుకున్న ముని కథ వివరించమని అడిగారు. రాజు వివరించాడు. పులోమ భృగు మహర్షుల కొడుకు చవనుడు. ఇతడు శర్యాతి కూతురు సుకన్యను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు ప్రమతి. ఇతడు ప్రతాపి అనే కన్యను పెళ్లాడాడు. వీరికి పుట్టిన కొడుకు పేరు రురుడు. ఇతడు గొప్ప తాపసి. ఇదిలా ఉండగా స్థూలకేశుడు అని మరొక మహర్షి ఉన్నాడు. గొప్ప తపస్వి, ధర్మాత్ముడు, సత్యసంధుడు. మేనక అనే అప్సరస విశ్వావసు వల్ల గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించి ఈ స్థూలకేశుడి ఆశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ అనాథ శిశువును పెంచి పెద్ద చేశాడు స్థూలకేశుడు. ప్రమద్వర అని నామకరణం చేశాడు. త్రిలోక సుందరి అన్నాడు చూసిన వారంతా.
రురుడు ఒక శుభముహూర్తాన ఈ అమ్మాయిని చూసి మనసు పోగొట్టుకున్నాడు. కామార్తుడయ్యాడు. రురుడికి మనస్సులో లేదు. కామార్తితో పరితపిస్తున్నాడు. ఆశ్రమంలో పడుకున్నాడు. తండ్రి గమనించి, ఏమిటిరా అబ్బాయి కదా అని కదిపాడు. రురుడు విషయం చెప్పాడు. ప్రమద్వరను చేపడతానన్నాడు. తండ్రి ప్రమతి స్వయంగా స్థూలకేశుడి దగ్గరికి వెళ్ళి సుముఖుణ్ణి చేసుకుని ప్రమద్వరను కోడలిగా అభ్యర్థించాడు. అతడు సరే అన్నాడు. మంచి ముహూర్తం చూసి వివాహం చేద్దాం, ఈలోగా సంబారాలు సమకూర్చుకుందాం అనుకున్నారు. వాటి కోసం ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్ళారు. ఆశ్రమంలో ఒంటరిగా క్రీడిస్తున్న ప్రమద్వర పరాకుగా ఒక పామును తొక్కింది. అది కాటు వేసింది. ఆ అమ్మాయి మరణించింది. ఆశ్రమం గొల్లుమంది. మునులు, మునిపత్నులు, మునిపుత్రులు, మునికన్యలు విలపించారు. స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయాడు. కన్న తండ్రి కాకపోయినా పెంచిన ప్రేమ మరీ బాధించింది. రురుడు బోరున విలపిస్తూ పరుగు పరుగున వచ్చాడు. నేలపై పడి ఉన్న ప్రమద్వరను చూశాడు. ముఖంలో తగ్గని కళను చూసి బతికే ఉంది అనుకున్నాడు. మునులను, స్థూలకేశుణ్ణి మార్చి మార్చి చూశాడు. ఆశ్రమం యువతలికి వచ్చేశాడు. ఒంటరిగా కూర్చుని దారుణంగా విలపించాడు. సర్పరూపంలో వచ్చి నా సుఖాన్ని కాజేశాడు, పాడుదైవం అని నిందించాడు. ప్రమద్వర లేకుండా బతకలేననుకున్నాడు. ఒక్కసారైనా పలకరించలేదు. ఒక్కసారైనా స్పృశించలేదు. ఒక్కసారైనా చుంబించలేదు. మందభాగ్యుణ్ణి, పాణిగ్రహణం చెయ్యలేకపోయాను. ఈమెతో కలిసి లాజహోమం చెయ్యాలనుకున్నాను. అన్నీ మట్టిలో కలిసిపోయాయి. మానవ జన్మ చిచి, ఎంత దారుణం! చద్దామంటే చావే రాదు. ఇంక సుఖాల ఎలా వస్తాయి? నూతిలో దూకడమో, నిప్పుల్లో ఉరకడమో, ఇంత విషం తాగడమో, ఉరిపోసుకోవడమో ఇదే మిగిలింది నాకు. ప్రాణవల్లభ ప్రమద్వర లేకుండా బతకలేనుగాక బతకలేను. ఎంతసేపో విలపించాడు. ఏడ్చి ఏడ్చి ఎప్పటికో కాసింత తేరుకున్నాడు. ఆలోచించాడు. నేను మరణించి ఏమి సాధిస్తాను? ఆత్మహత్య మహాపాతకం తప్ప నా తల్లిదండ్రుల దుఃఖానికి అంతు ఉంటుందా? పాపిష్టి దేవుడొక్కడు సంతోషించవచ్చుగాక. పరలోకంలో నా ప్రియురాలి ఏదైనా మేలు జరుగుతుందా? జరుగుతుందంటే మరణిస్తాను. జరగకపోగా కీడు జరుగుతుంది. నా మరణానికి కారణమై ఆత్మఘాతకుడి ప్రియురాలుగా పరలోకానికి దూరమవుతుంది. అందుచేత ఆమె కోసం నేను మరణించకూడదు. బతికే ఉండి ఏమైనా చెయ్యాలి. రురుడు ఇలా ఒక నిశ్చయానికి వచ్చి నదిలో స్నానం చేసి శుచిగా ఆచమించి చేతిలోకి ఇన్ని నీళ్లు తీసుకున్నాడు. దైవాన్ని అర్చించడం లాంటి సుకృతాలు ఏ కొంచెమైనా నేను చేసి ఉంటే, గురువులను భక్తితో సేవించి ఉంటే, హోమాలు, జపాలు, తపాలు ఏవైనా చేసి ఉంటే, అఖిల వేదాలను చదివి ఉంటే, గాయత్రిని ఆరాధించి ఉంటే, సూర్యుణ్ణి ఏ పూటనైనా ఉపాసించి ఉంటే, నా ప్రియురాలు ప్రమద్వర జీవించుగాక, లేదంటే నా ప్రాణాలు పోవుగాక అంటూ చేతిలో నీళ్లను నేల మీద విసిరాడు. ఆ క్షణంలో ఒక దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమయ్యాడు. రురు, సాహసం చెయ్యకు. మరణించిన వ్యక్తి జీవించడమా? ప్రకృతి విరుద్ధం. నువ్వు పరిణయమాడటానికి ఈ ప్రమద్వర మునికన్య కాదు, గంధర్వాప్సరసల కూతురు. అందుకని మరొక అందమైన మునికన్యను చూసి పెళ్లి చేసుకో. వివాహం కాకుండానే చనిపోయింది. ఏ అనుబంధం ఏర్పడిందని ఇంతగా దుఃఖిస్తున్నావు? దేవదూత, మరొకతను నేను చస్తే వరించను. ఈమె బతకాలి, లేదంటే నేను చావాలి. అంతే ఖండితంగా చెప్పాడు రురుడు. ఈ హఠానికి దేవదూత సంతోషించాడు. నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చి బతికించుకోమని, ఇది దేవతలకు సమ్మతమని ఉపాయం చెప్పాడు. వెంటనే రురుడు, ఇదిగో నా ఆయుష్యులో సగం ధారపోస్తున్నాను, ప్రమద్వర జీవించుగాక అన్నాడు. అంతలోకి పుత్రిక మరణవార్త తెలిసి విశ్వావసువు తమ గంధర్వలోకం నుంచి విమానంలో వచ్చాడు. దేవదూతను తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. దేవదూత విషయమంతా చెప్పి తన ఆయుష్లో సగం ఇస్తానంటున్నాడు కనుక, లేదంటే ఆ యువ తపస్వి ప్రాణాలు వదులుతానంటున్నాడు కనుక
ప్రమద్వరను బతికించవచ్చునని సిఫారసు చేశాడు. ఇంతగా చెబుతున్నావు కనుక విశ్వావసుడు వచ్చాడు కనుక నీ ఇష్టం, బతికించి రురుడికి అప్పగించి రమ్మన్నాడు యమధర్మరాజు. మరుక్షణంలో దేవదూత ఆశ్రమానికి వచ్చాడు. ప్రమద్వరను బతికించాడు, రురుడికి అప్పగించాడు. అటుపైని ఒక శుభముహూర్తాన ఇద్దరికీ వివాహమయ్యింది. పరీక్షిత్తు ఈ కథను చెప్పి, మంత్రులారా, మృతులను సైతం జీవింపజేసుకోవచ్చు, సరైన ఉపాయం ఉండాలి అంతే. అటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి దయచేసి అన్నాడు. ఎవరికి ఏమి తోచింది కాదు, మౌనంగా ఉండిపోయారు. ఉత్తరాతనయుడు తన ప్రయత్నాలు తాను చేసుకున్నాడు. విశ్వాసపాత్రులను రక్షకులుగా నియమించుకున్నాడు. 7 అంతస్తుల ఒంటిగది మేడను వెంటనే నిర్మింపజేశాడు. అందులో కూర్చున్నాడు. మణిమంత్ర ఔషధదారులను, మహావీరులను తన చుట్టూ అట్టే పెట్టుకున్నాడు. కింద గుమ్మం దగ్గర మంత్రులు కాపలా, ఏనుగులు కాపలా, భవనం చుట్టూ సైనికులు కాపలా. అనుమతి లేనిదే గాలికైనా ప్రవేశం లేదు. విప్రులకు అసలే లేదు. వారం రోజుల పాటు దర్శనాలు బంద్. పాము కాటుకు మంత్రం తెలిసిన వ్యక్తుల హడావిడి, పచార్లు. రాజుగారికి అన్నీ ఆ గదిలోనే. పరిపాలన అక్కడ నుంచే. శాపం ఇచ్చిన ముని కుమారుడి దగ్గరికి రోజు రాయబారాలు. రాజుగారు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఈ సంగతి ఎక్కడో ఉన్న కశ్యపుడికి తెలిసింది. రాజును కాపాడితే పుష్కలంగా ధనం పొందవచ్చు గదా అని ఆశ కలిగింది. హస్తినాపురానికి బయలుదేరాడు. అది 7వ రోజు, శాపానికి చివరి రోజు. రాజును కాటు వేయడానికి తక్షకుడు బయలుదేరాడు. దారిలో కశ్యపుడు తగిలాడు. బ్రాహ్మణోత్తమ, ఏమిటి హడావిడి అని పలకరించాడు. రాజును కాపాడేందుకు వెడుతున్నానన్నాడు. తక్షకుడే కాదు, వాణ్ణి మించిన కాలనాగు కాటు వేసిన విషం విరిచెయ్యగలిగిన మంత్రం నా దగ్గర ఉంది అన్నాడు. తక్షకుడు ఉడుక్కున్నాడు. నేను తక్షకుణ్ణి, నా కాటుకు విరుగుడు నీ వల్ల కాదు, వెనక్కి పొమ్మన్నాడు. మునీశ్వరుడి శాపం ఉన్నా నువ్వు కాటు వేసిన పరీక్షిత్తును కాపాడగలనని, కాపాడి తీరతానని కశ్యపుడు పంతానికి దిగాడు. అయితే నీ మంత్రశక్తిని పరీక్షించవలసిందే. ఇదిగో ఈ మర్రి చెట్టును కాటు వేస్తాను, వెంటనే చస్తుంది, బతికించు చూద్దాం అన్నాడు. కాటు వేశాడు. అంతటి మహావట వృక్షము రెప్పపాటులో భగ్గున మండి బూడిదైపోయింది. కశ్యపుడు బూడిద అంతా దగ్గరకు పోగు చేశాడు. చేతిలోకి నీళ్లు పోసుకుని మంత్రించి చిలకరించాడు. అంత వేగంగాను న్యగ్రోధం లేచి నిలబడింది. మునిపటిలా కళకళలాడింది. దక్షకుడు గతుక్కుమన్నాడు. కశ్యపుణ్ణి సామదానోపాయాలతో లోబరుచుకోవాలని అనుకున్నాడు. ప్రశంసించాడు. ధనం కోసమే కదా ఈ ప్రయాసం అంతాను, అదేదో నేను పుష్కలంగా ఇస్తాను, ఇంటికి వెళ్ళిపోమ్మన్నాడు. కశ్యపుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మ సందేహాలు అంకురించాయి. ధన లోభానికి లొంగి ఇంటికి వెళ్ళిపోతే నాకు కీర్తి లభించదు. మహారాజును కాపాడితే ఎంత కీర్తి, పుణ్యం కూడాను. మంచివాడు అనిపించుకోకపోయినా ఎంత ధనం ఉండి ఏమి లాభం? రఘుమహారాజు కీర్తి కోసమని తన సర్వస్వము కౌత్సుకుడికి దానం చెయ్యలేదు. ధనం కాదు ముఖ్యం, కీర్తి ప్రధానం. హరిశ్చంద్రుడు, కర్ణుడు ఏమి నేర్పారు? అదీకాక రాజుగారు విషాగ్నికి బలి అయిపోతుంటే దక్షుడునై ఉండి చూస్తూ ఎలా ఊరుకోను? తప్పు కదూ. ప్రజల క్షేమం కోసమైనా ప్రభువును కాపాడాలి. అరాచకమైతే అంతా నాశనమే కదా. అపకీర్తితో పాటు ఈ మహాపాపం కూడా నాకు చుట్టుకుంటుంది. అందుచేత ధనలోభానికి లొంగకూడదు. పరీక్షిత్తును కాపాడవలసిందే అని నిశ్చయించుకుని ఒక్క క్షణం ధ్యానంలోకి వెళ్ళాడు. ఇంతకీ అసలు పరీక్షిత్తు భవిష్యత్తు ఎలా ఉందో చూద్దామనిపించి దివ్య దృష్టిని సారించాడు. పరిస్థితి అవగతమయ్యింది. రాజుకు నూకలు చెల్లిపోయాయి. ఆసన్న మరణం. ఎవ్వడూ చెయ్యగలిగింది ఏమీ లేదింకా. విరమిస్తే తక్షకుడిచ్చే ధనమైనా దక్కుతుంది, దరిద్రం తీరుతుంది. అంతే. పుష్కలంగా ధనం పుచ్చుకుని ఇంటి ముఖం పట్టాడు. తక్షకుడు సంబరపడ్డాడు. విప్రశాపాన్ని
చరితార్థం చెయ్యగలుగుతున్నందుకు సంతోషించాడు. త్వరగా హస్తినాపురం చేరుకున్నాడు. పరీక్షిత్తు మణిమంత్రౌషధాల రక్షణలో మేడ మీద జాగరూకుడై ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎలాగబ్బా లోపలికి వెళ్ళడం అనుకున్నాడు. అన్యాయంగా ఒక మునీశ్వరుణ్ణి అవమానించి ఇప్పటికే విప్రశాపోపహతుడైన ఈ మందభాగ్యుణ్ణి నేను కాటువేసి చంపడం కేవలం లాంఛనం. ఏదో ఒకటి చేస్తాను, దానికేమి గాని. అంతటి పాండవుల వంశంలో పుట్టి ఇంత పాపం ఎలా చెయ్యగలిగాడు ఈ మూర్ఖుడు? పైగా రక్షణ వలయం ఏర్పరుచుకుని మిద్దె మీద కూర్చుంటాడా? మృత్యువునే మోసం చేద్దామనుకుంటున్నాడా? మరణం అనివార్యమని, విప్రశాపానికి తిరుగులేదని తెలుసుకోలేకపోతున్నాడు. రక్షకులున్నారు గదా అని కులుకుతున్నట్టున్నాడు. వెర్రివాడు. మృత్యువు రాసిపెట్టి ఉంటే తప్పించుకోవడం ఎవడి వల్ల అవుతుంది? తన వంశంలో వీరాది వీరులందరూ వెళ్ళిపోయారు, ఎరుగును. అయినా తాను మాత్రం మృత్యువును తప్పించుకుని ఉట్టికట్టుకు ఊరేగుదామనుకుంటున్నాడన్నమాట. ఎంత మూఢుడు! పలాని రోజున మరణం అని ముందుగా తెలియడం ఎంత మంచిది. వాయిదాలు మానేసి దాన ధర్మాలు చేసుకుని పుష్కలంగా పుణ్యం సంపాదించుకోవచ్చునే. ధర్మ కార్యాలతో వాద్యులు తగ్గుతాయని, ఆయుష్ పెరుగుతుందని పెద్దలు చెబుతారు కదా. అదైనా చేసుకున్నాడు కాదు. మరణం స్వర్గానికి హేతువయ్యేది. ఇప్పుడింక నరకమేగా. చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కడైనా ఈ పాటి సలహా చెప్పలేకపోయాడా? దురదృష్టం, విధి బలీయం. సరే, ఒక ఎత్తు వేస్తాను, పరీక్షిత్తును చిత్తు చేస్తాను. ఆలోచన ముగించాడు. తోటి పాములను కొన్నింటిని తాపసులుగా మార్చాడు. పళ్ళు ఫలాలు చేతుల్లో పెట్టాడు. పరీక్షిత్తు ఇంటికి పదండి అన్నాడు. తానొక చిన్న పురుగుగా మారి ఒక పండులో దూరి కూర్చున్నాడు. ద్వారం కావలివారు అటకాయించారు. కురువంశంలో ఇటువంటిదెప్పుడూ లేదే. రాజును కాపాడడానికి వచ్చిన అధర్వణ మంత్రవేత్తరం, తాపసులం. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. అభిషేకాలు చేసి ఇష్టఫలాలు ఇచ్చి బతికిస్తాం. లేదా రాజుకు తెలియపరచండి మా రాక అన్నారు గంభీరంగా దొంగ తాపసులు. రాజుకు వర్తమానం వెళ్ళింది. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. తాపసులు తెచ్చిన కందమూల ఫలాలు లోపలికి పంపండి. వారి దర్శనం రేపు చేస్తానన్నానని చెప్పండి. నా నమస్కారాలు అందించండి అన్నాడు పరీక్షిత్తు. ఫలాలు లోపలికి వెళ్ళాయి. తన చుట్టూ ఉన్న మంత్రులందరికీ తలా ఒకటి ఇచ్చి తానొకటి తీసుకుని ఒలిచాడు ఔత్తరేయుడు. అందులోంచి అణువంత పురుగు బయటకు వచ్చింది. మణిపూసలా మెరుస్తోంది. కళ్ళు నల్లగా ఉన్నాయి. మంత్రులారా, ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. 7 రోజుల గడువు తీరిపోయింది. నాకింక సర్పభయం లేదు, విషభయం అంతకన్నా లేదు. విప్రశాపం వీగిపోయింది. అయినా శాపాన్ని మన్నించడం కోసం అంగీకరిస్తున్నాను. మహాసర్పానికి బదులు ఈ చిన్న పురుగు నన్ను కాటువేయుగాక అంటూ ఆ పరీక్షిత్తు ఆ పురుగును మెడ మీద పెట్టుకున్నాడు. మెరుపులా మెరిసి అది మహాసర్పమయ్యింది. రాజును చుట్టివేసింది, కాటు వేసింది. నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగిరిపోయాడు తక్షకుడు. మొదలు నరికిన చెట్టులా కూలిపోయాడు పరీక్షిత్తుడు. అంగరక్షకులు, మహామంత్రులు కకావికలయ్యారు. హాహాకారాలు మిన్నుముట్టాయి. నింగిలో నిప్పు ముద్దలా ఎగిరిపడుతున్న తక్షకుణ్ణి చూసి ప్రజలు భయభ్రాంతులయ్యారు. ప్రపంచమే తగులబడిపోతుందని భావించారు. పరీక్షిత్తుడు కుమారుడు మరీ పసిబాలుడు. అందుకని పురోహితులే వేద మంత్రాలతో యథావిధిగా మహారాజుకు ఉత్తర క్రియలు జరిపారు. దుర్మరణం పాలైన పరీక్షిత్తు దేహాన్ని గంధాగురు తరుకాష్టాలతో గంగా తీరంలో అగ్నికి ఆహుతి చేశారు. అన్న వస్త్ర గో సహస్ర దాన ధర్మాలు పుష్కలంగా జరిపించారు. రోజులు గడిచాయి. ఒక సుముహూర్తాన ఆ పసిబాలుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టారు మంత్రులు. ఆ బాలుడి పేరు జనమేజయుడు. ప్రజలంతా అతన్ని రాజుగా అంగీకరించారు. అతడు దినదిన ప్రవర్ధమానుడై 11 ప్రాయం వచ్చేసరికి కుల పురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు.
కృపాచార్యుడు ధనుర్వేదం మొత్తం నేర్పాడు. కర్ణార్జునులంతటి వాడుగా తీర్చిదిద్దాడు. వేదాలు అభ్యసించాడు. ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. సత్యవాదిగా జితేంద్రియుడిగా రాజ్యం పాలిస్తున్నాడు. అందరికీ ధర్మరాజే జ్ఞాపకం వస్తున్నాడు. సువర్ణ వర్మాక్షుడనే కాశీ నరేశ్వరుడు వపుష్టమ అనే తన కూతురునిచ్చి వివాహం చేశాడు. ఇద్దరు సుభద్రార్జునుల్లా వన విహారాలు చేస్తూ యవన సుఖాలు అంచులు ముడుతున్నారు. శచీ దేవేంద్రుల్లాగా మహారాజభోగాలు అనుభవిస్తున్నారు. సమర్థులైన మంత్రులతో ప్రజాపాలన సుఖంగా నడుస్తోంది. అందరూ ఆనందిస్తున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథా విశేషాన్ని మనం మరొక్క వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.